ఇది ఒక మంచి కార్యక్రమం. కానీ బహుశా నాకున్నటువంటి అనుభవం విద్యార్థులతో ఒక 30 సంవత్సరాలు, 28-29 సంవత్సరాలు లెక్చరర్గా, ప్రొఫెసర్గా, ఆ తర్వాత మీ అందరి సహకారంతో పార్లమెంట్ సభ్యునిగా ఎదిగిన నేను ఎన్నడైనా విద్యార్థుల మనస్తత్వంలో ఏమైనా మార్పు వస్తుందంటే అది ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనే ఆశయం ఎక్కువ ఉంటుంది, తప్పేం లేదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి జనాభాకి అనుగుణంగా ఏ ప్రభుత్వం ఉండదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏదో ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు అనేది ఉంటుంది తప్ప ఆ ఉద్యోగాలను కూడా ప్రభుత్వాలు కారణాలు ఏదైనా కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు, వాటిని కూడా ఏదో కొంత శాతం ఫుల్ఫిల్ చేసి వాళ్ళని అసంతృప్తులుగా ఉంచుతున్నారు తప్ప దాంతోపాటు వాళ్ళలో ఇంకా నిరసన అవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇదో గొప్ప కార్యక్రమం. ఇది మీలో ఉండేటువంటి శక్తిని, మీలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీయడానికి స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఆ తర్వాత 2-3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వృత్తి కూడా వాళ్ళే ఇస్తారు. కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా 2-3 కార్యక్రమాలు చేసిన, చివరికి వెతికితే ఎవరు దొరకరు. కారణం ఏంటంటే వాడికి వెంటనే 1-2 లక్షల జాబ్ కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి. చదువుకున్నామంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే అందరు కాదు, అందరూ అనుకోలేరు. చాలా మంది విద్యార్థులు చూస్తే ఆ నిరసన, నువ్వు ఎస్ఎస్సి ఫెయిల్ గా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎవరిని నిందిస్తున్నావు, ఎందుకు నిందిస్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఉండదు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే మరి ఇటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు కూర్చుకోవాలి. మంచి మంచి అవకాశం, చాలా మందికి ట్రైనింగ్ వస్తుంది. మీ వ్యక్తిత్వ వికాసం, అభివృద్ధి చెందడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆ 3 నెలలు ట్రైనింగ్ పడడానికి ఇన్ని అవసరం పడతారంటే అక్కడ పోయి మన వాసిస్టేషన్ తయారవుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఎలక్ట్రీషియన్ ఏదో సంఘం పెట్టి ఆ సంఘానికి నాయకుడు అవుతాడు. 3 నెలలనే సంఘం అయిపోతుంది, అన్నం మంచిగా పెడతలేడు, అది చేస్తలేడు. నువ్వు పోయిన ఆశయం పక్కకు పోతుంది. అది పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారు. అబ్బాయి నువ్వేం చేస్తున్నావు ఆలోచించారు. అది కొంచెం ముందు మన తప్పులు లేకుండా మన అడిగే హక్కు ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 100% మనం అడగాలి. అది మన జన్మ హక్కు. అది అడగకపోతే తప్పు, అడిగితే తప్పేం లేదు. అందుకోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కౌశల్ యోజన పేరుతోటి ఇది ప్రపంచంలో అతి జనాభా ఎక్కువగా ఉండేటువంటి దేశం ఇది. దాంట్లో 40% యూత్ ఉన్నదనేది మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి. మరి ఈ దేశం, ఈ భవిష్యత్ అంతా యూత్ చేతులు ఉన్నాయి కదా. ఇది వాళ్ళ మీద ఆధారపడేటువంటి దేశం. దేశంలో సమృద్ధి అయినటువంటి వనరులు ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. మనం చూస్తాం, ఎవడన్నా మన దేశాన్ని కన్నెత్తి చూస్తే బహుశా వాడ దేశ చిత్రపటాల్లో ఉంటాడో లేడనేటువంటి భయాన్ని కలిగించేటువంటి దేశం, అంత సమృద్ధిగా ఉండేటువంటి దేశం. అందులో యువత కూడా అంత ఎక్కువగా ఎదిగినటువంటి వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం అందిపుచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలను కూడా మనం అందిపుచ్చుకోవాలి. మరి 2 ఉన్నారు పెద్ద సార్లు ఇక్కడ. 2 సార్లు తెలంగాణ ఉద్యమంలో నేను జామీన్ ఇస్తా అంటే అవతల సార్ కొట్టేది. అసలు కొట్టేది అంటే దెబ్బలు కాదు, అది ఇంటిగానే భయపెట్టించినట్టు చేస్తారు. వాళ్ళు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. పోలీసు అప్పుడు మనకు చేసినటువంటి ఇక నరేందర్ రెడ్డి గారు ఎక్కువగా చెప్పేది, మా పని మేము చేసాం సార్, కానీ కొంచెం తెలంగాణలో ఉండేటువంటి యువత మీద ఇది సరిపోయింది సార్, కొంచెం దృష్టి సారించండి. 360 మంది విద్యార్థులు, 50 ఒక్కొక్కరి మీద 150-200 కేసులు ఉంటే బుచ్చం అడిగినాం సార్. అడిగినందుకు మమ్మల్ని నిలబెడుతుంది, బయటికి అడిగినందుకే నిలబెడుతుంది సార్. ఏం చేస్తాం, మా కర్మ అది. ఏం అడిగినాము, ఏదో అస్సాంలో ఉన్నట్టు ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకు ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు మీరు ఇవ్వాలి, జీతం ఇవ్వలేమా, వాళ్ళని ఎందులో దగ్గర పెట్టలేమా? ఇప్పటికీ అట్లనే ఉన్నారు సార్. ఇప్పటికీ చాలా కుటుంబాలు చనిపోయి ఉన్నారు. మరి మీరు ఉద్యమ యోధులు, ఉద్యమకారులను కాపాడినటువంటి వాళ్ళు ఇప్పుడు చట్టసభలో ఉన్నారు, మళ్ళా కాంగ్రెస్ లో ఉన్నారు ఇక్కడ. కనుక తప్పనిసరిగా దీనిని మొన్న గురించి చెప్పాను. ఎందుకంటే ఈ మధ్యన ఈ వ్యవస్థను, విద్యార్థులను కాపాడాలని, ఇది సక్సెస్ కావాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో పాల్గొనండి. ఏదో ఆషామాషిగా వచ్చినావు, నాకు ఏదైనా అది వస్తుంది ఇది వస్తుంది కాదనకుండా అవకాశాలు మీరు వినియోగిస్తారని వెళ్తున్నా. మీరు క్షమించి అవకాశం ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తాను.